सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం వివేక చూడామణిలో అధికారిత్వము అనేటటువంటి అంశాన్ని పూర్తి చేసుకున్నాం. జ్ఞాన సముపార్జనకి జ్ఞాన యోగ్యత కావాలని తెలుసుకున్నాం. ఆ జ్ఞాన యోగ్యతనే అధికారిత్వము అంటున్నారు. ఈ అధికారిత్వానికి 4 సాధనలు అవసరం ఉంటుంది. అవి వివేకము అంటే నిత్యానిత్య వస్తు వివేకము. నిత్య వస్తువు బ్రహ్మ, తదన్యమైనదంతా కూడా మిథ్యా వస్తువు. ఈ వ్యత్యాసాన్ని బాగా తెలుసుకుని ఆ వాస్తవికతని స్వీకరించి ఆ నిత్యమైనటువంటి బ్రహ్మలో నిలబడ్డమే నిత్యానిత్య వస్తు వివేకము. అంటే నిత్యానిత్య వస్తు వివేకంలో ఏది నిత్య వస్తువు, ఏది అనిత్య వస్తువు అనేటటువంటి నిర్ధారణ చేసుకోవడం. ఆ తర్వాత వైరాగ్యము. వైరాగ్యం అంటే అనిత్య వస్తువు మీద వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం. అనిత్య వస్తువు ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో వెళ్ళిపోయేదే. కాబట్టి ఇహ అమూత్ర ఫలభోగ విరాగ అని చెప్పారు. ఈ లోకంలో కానీ ఇంకా దీనికన్నా ఉన్నతమైనటువంటి లోకాల్లో కానీ ఉండేటటువంటి భోగాల మీద ఆసక్తి లేకుండా ఉండడం, దీన్ని వైరాగ్యము అన్నారు. వివేకము వైరాగ్యం అయిపోయిన తర్వాత సమాధి షట్క సంపత్తి కావాలి. ఇది 3వది. సమాధి షట్క సంపత్తిలో శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము, ఈ 6టిని సమాధి షట్క సంపత్తి అంటారు. 6 సంపదలు. ఇవి ఆంతరంగికమైనటువంటి సంపదలు. బాహ్యమైన సంపదలు మీకు అందరికీ తెలిసినవే. బాహ్యమైనటువంటి సంపద అంటే మనం సమకూర్చుకునేటటువంటి బ్యాంకు బ్యాలెన్సు, భవనాలు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అసెట్స్. ఇంకా ఆంతర సంపద అంటే ఇదిగో ఈ సమాధి షట్క సంపత్తి. శమము అంటే మనోనిగ్రహము. ఇది వైరాగ్యం వల్ల ఏర్పడుతుంది అని చెప్పాం. ఇంకా దమము ఇంద్రియ నిగ్రహం. ఇది మనో సంకల్పం చేత, మనస్సును దృఢం చేసుకోవడం చేత ఏర్పడుతుంది. మన యొక్క ఈ సనాతన జీవితంలో, వైదిక జీవితంలో అనేక రకాలైనటువంటి ఈ వ్రతాలు మనకి చెప్పబడ్డాయి. వాటన్నిట్లోనూ కూడా దమము బాగా మెండుగా ఉంటుంది. అంటే ఇంద్రియ నిగ్రహం. సంతోషి మాత వ్రతం చేశారనుకోండి, మీరు పులుపు తినకూడదు. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంతమంది కాలినడకతోటి వెళ్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు చెప్పులు వేసుకోకుండా తిరుగుతారు. ఇవన్నీ కూడా దమము అంటే ఇంద్రియ నిగ్రహానికి అవన్నీ ఉదాహరణలు. ఈ విధంగా శమము దమము అయిపోయిన తర్వాత ఉపరతి. ఉపరతి అంటే బాహ్యంగా పరుగు పెట్టేటటువంటి మనస్సుని మళ్లించి అంతర్ముఖం చేయడం. దీన్ని ఉపరతి అంటారు. అంతర్ముఖం చేసి ఆ నిత్యమైనటువంటి బ్రహ్మ మీద నిలబెట్టడం, ఇది ఉపరతి. తర్వాత తితీక్ష. తితీక్షని చాలా చక్కగా నిర్వచించారు శంకర భగవత్పాదులు. సహనం సర్వదుఃఖానాం అని చెప్పారు. అన్ని దుఃఖ సమయమునందు సహనాన్ని వహించడం. సహనము, ఓర్పు, చింతా విలాపరహితం అని చెప్పారు.
తర్వాత అప్రతీకార పూర్వకం అని చెప్పారు. మనకి దుఃఖ సమయాల్లో మనకి దుఃఖాన్ని ఎవరైతే చేకూర్చారో వాళ్ళ మీద విపరీతమైనటువంటి పగ, కోపము ఏర్పడతాయి. వాళ్ళ మీద ఎలాగైనా మనం ఈ కక్ష సాధింపు చర్య చేయాలి అనేటటువంటి కోరిక చాలా బలంగా ఉంటుంది. అటువంటివి చేయకుండా ఓర్పు కలిగి సహనంతో వ్యవహరించడమే తితీక్ష అంటే. చింతా విలాపరహితం అంటే చింతలు లేకుండా నాకే ఎందుకు వచ్చింది అని 10 మంది ముందు కూర్చుని మన గోడు అంతా వాళ్ళకి వివరిస్తూ ఆ వాతావరణాన్ని అంతా కలుషితం చేస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఒకవేళ మనకి ఏమైనా ఒక సొల్యూషన్ వస్తుంది అంటే చెప్పడంలో తప్పు లేదు. కానీ చక్కగా ఆనందంగా ఉండేటటువంటి ఆ సన్నివేశాల్లో వీళ్ళ గోడు విప్పి ఆ మొత్తం అట్మాస్ఫియర్ అంతా పాడు చేసేస్తారు. ఇది చింత అంటారు. ఈ చింత లేకుండా ఉండడాన్ని చింతా విలాపరహితం అంటే ఈ తితీక్ష ఉన్న వాళ్ళకి చింత అనేది ఉండదు. వాళ్ళకి బాధ ఉంటుంది కానీ ఆ బాధతోటే వాళ్ళు జీవించరు. ఆ బాధని తట్టుకుంటారు. తట్టుకుని వాళ్ళు ఉండేటటువంటి వాతావరణాన్ని కలుషితం చేయరు. ఇది చింతా విలాపరహితం అంటే. ఇక తితీక్ష అయిన తర్వాత శ్రద్ధ అని చెప్పారు. శ్రద్ధ అంటే గురువాక్యము తర్వాత శాస్త్రవాక్యము ఈ రెండింటినీ ప్రమాణ బుద్ధితో స్వీకరించడాన్ని శ్రద్ధ అంటారు. ఈ ప్రమాణము అంటే ఏమిటో మీకు ఉదాహరణతో చూపించాను. కన్ను మనకి రంగులకి రూపాలకి ఎట్లాగైతే ఇది ప్రమాణము, అదే మాదిరిగా ఆత్మ విషయంలో, బ్రహ్మ విషయంలో అపౌరుషేయ శాస్త్రము అదొక్కటే ప్రమాణం. ఆ శాస్త్రాన్ని గురువు ద్వారానే నేర్చుకోవాలి. కాబట్టి గురువాక్యమందు, శాస్త్రవాక్యమందు ఎనలేని విశ్వాసం, దాన్నే శ్రద్ధ అని అంటారు. ఇంకా సమాధానము. సమాధానం అంటే చిత్త ఏకాగ్రత. ఈ చిత్త ఏకాగ్రతని కలిగి ఉండడాన్ని సమాధానము అంటారు. అంటే ఈ మనస్సును ఇటు అటు పోనివ్వకుండా ఆ సత్ చిత్ ఆనందమైనటువంటి ఆ పరబ్రహ్మ మీదే నిలబెట్టడాన్ని సమాధానము అంటారు. మనకి మామూలుగా తెలుగులో సమాధానం అంటే జవాబు అని అనుకుంటాం. కానీ సంస్కృతంలో సమాధానం అంటే చిత్త ఏకాగ్రత అని కూడా ఉంది. కాబట్టి చిత్త ఏకాగ్రతని సాధించడాన్ని సమాధానము అంటారు. ఇంకా ముముక్షుత్వము. ముముక్షుత్వం అంటే మోక్షమే కావాలి. ఆ మోక్ష స్వరూపాన్ని తెలుసుకుంటాడు. మోక్ష స్వరూపం అంటే ఉన్నత లోకాలకి వెళ్ళడం కాదు, లోక ప్రాప్తి మోక్షము కాదు అని తెలుసుకుని ఆంతర స్వేచ్ఛే మోక్షము, జీవన్ముక్తి, విదేహముక్తి, దీన్నే మోక్షము అంటారు. ఈ ఆంతర్ముక్తి ఎప్పుడు ఉంది, ఈ ఆంతర స్వేచ్ఛ ఎప్పుడు ఉంది అంటే అది ఎప్పుడూ ఉంది, తెలుసుకోవడమే తరువాయి. అంటే ఈ మోక్షము అనేది సిద్ధ వస్తువు, అది సాధ్య వస్తువు కాదు. ఈ విధంగా మోక్షం గురించినటువంటి అవగాహనతోటి జ్ఞానం వల్లనే మోక్షము, జ్ఞానాదేవతు కైవల్యం అని తెలుసుకొని జిజ్ఞాసుగా మారతాడు. జిజ్ఞాసుగా మారి ఆ జ్ఞానం కోసం గురువుని ఆశ్రయించి గురు సన్నిధికి వెళ్తాడు. ఈ నాలుగిటిని గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మనం 4 డీలని చెప్పుకున్నాం. మొదటి డి డిస్క్రిమినేషన్ అంటే వివేకము. రెండో డి డిస్పాషన్ లేదా డిటాచ్మెంట్, వైరాగ్యము. మూడో డి డిసిప్లిన్, సమాధి షట్క సంపత్తి. 4వ డి డిజైర్,
ముముక్షుత్వము. వీటిని సంపాదించిన తర్వాత గురు సన్నిధిలోకి వెళ్తాడు. గురు సన్నిధిలోకి వెళ్ళి గురువుని ఆశ్రయించి ఆ గురువుని ప్రసన్నం చేసుకుని ఆ గురువు దగ్గర ఆ గురువుకి శుశ్రూష చేసి ఆ గురువు ప్రసన్నుడైన సమయంలో ఆ గురువుని బ్రహ్మ విద్యని బోధించమని కోరాలి. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విధానం. దీన్ని ముందు శ్లోకాల్లో శంకర భగవత్పాదులు వివరిస్తున్నారు. అది ఏంటో చూద్దాం. గురు సన్నిధిని చేయడం ఎలా ఉంటుందో చూద్దాం. 18వ శ్లోకం. ఉక్త సాధన సంపన్నః తత్వజిజ్ఞాసురాత్మనః ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. ఉక్త సాధన సంపన్నః అంటే ఉక్త అంటే ఆల్రెడీ చెప్పినటువంటి, ముందు మనం ప్రస్తావించినటువంటి ఈ సాధన చతుష్టయ సంపన్నులు. ఆత్మనః తత్వ జిజ్ఞాసు అంటున్నాడు. తన యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, తన యొక్క స్వస్వరూపం ఏమిటో తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక కలిగిన జిజ్ఞాసువు. ఆత్మనః తత్వ జిజ్ఞాసు అంటే యస్మాత్ బంధ విమోక్షణం, ఎవరి వల్లైతే ఈ బంధ విముక్తి కలుగుతుందో, ఎవరి వల్లైతే ఈ ఆంతర స్వేచ్ఛ దొరుకుతుందో, ప్రాజ్ఞం, ప్రాజ్ఞం అంటే ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి గురుం, ఆ సద్గురువును ఉపసీదేత్, ఉపసీదేత్ అంటే ఉపసీదేత్ అంటే సమీపించాలి. ముందు లక్షణాలు కలిగినటువంటి ఆ శృతిని ఆశ్రయించినటువంటి సద్గురువుని సంప్రదించి, ఎవరి వల్లైతే ఈ బంధ విముక్తి కలుగుతుందో అటువంటి ఆ గురువుని సంప్రదించి వారిని అడగాలట, నాకు ఇగో ఈ ఆత్మ విద్య చెప్పండి అని కోరినట్టయితే అప్పుడు ఆత్మ విద్య మనకి లభిస్తుంది. ఏ ప్రయోజనం కోసం గురువుని అతడు సమీపించాలి అంటే మోక్షం కోసం. మోక్షం పొందడానికి ఆత్మజ్ఞానం కావాలి. మోక్షం సిద్ధవస్తువు సరే, కానీ అది సిద్ధవస్తువు అని తెలియాలి. ఆ మోక్షం అంటే ఏమిటో తెలియాలి. కాబట్టి గురువుని సమీపించి గురువుని కోరాలి, నాకు ఆత్మ విద్య చెప్పండి అని. ఆత్మజ్ఞానం శాస్త్ర ప్రమాణం ద్వారా కలుగుతుంది. అందుకని అధికారి శాస్త్రాన్ని బాగా అవగతం చేసుకున్నటువంటి గురువు సహాయంతో ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అది శ్రవణం మననం నిధిధ్యాసనలతో ఆ శాస్త్రాన్ని అందుకోవాలి. ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్లే ముందు గురువు ఎలాగ ఉండాలి, గురువు గారి యొక్క లక్షణాలు శంకర భగవత్పాదులు ఉటంకిస్తున్నారు రాబోయే 2 శ్లోకాల్లో. 19వ శ్లోకం. శ్రోత్రియో వృజినో కామహతో యో బ్రహ్మవిత్తమః బ్రహ్మణ్యుపరతః శాంతః నిరిందన ఇవానలః అహేతుకదయా సింధుః బంధురానమతాం సతాం. యః శ్రోత్రియ అవృజిన బ్రహ్మవిత్తమ అకామహతః బ్రహ్మణ్యుపరతః నిరిందన అనల ఇవ శాంతః అహేతుక దయాసింధుః అనమతాం సతాం బంధుః. చాలా విశేషణాలు వాడారు ఈ గురువు గురించిన వర్ణనలో.
చాలా విశేషణాలు వాడారు శంకర భగవత్పాదులు ఈ గురువు గురించినటువంటి వర్ణనలో. వీటిని ఒక్కొక్కటి చూద్దాం. యహ అంటే ఎవరైతే, శ్రోత్రియ అంటే శృతిని ఆశ్రయించిన అని చెప్పుకున్నాం. శృతిని ఆశ్రయించిన అంటే శృతిలో 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాల్లో వేద పూర్వము, వేద ఉత్తర భాగము. వేద పూర్వ భాగంలో కేవలం మనకి ఆ పారాయణ క్రమము, ఆ వేదాన్ని పఠించడము, దాన్ని సస్వరంగా పఠించడము, అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ అది జ్ఞానానికి మీకు సహకారి మాత్రమే. అది సాక్షాత్గా జ్ఞానాన్ని ఇవ్వదు. జ్ఞానాన్ని అందుకోవాలంటే వేద ఉత్తర భాగానికి వెళ్ళాలి, అంటే ఉపనిషత్ భాగాన్ని అందుకోవాలి. కాబట్టి వేద పూర్వ భాగాన్ని ఆశ్రయించి ఆ వేద పూర్వ భాగాన్ని అధ్యయనం చేయడం అనేది జ్ఞానం ఇచ్చేటటువంటి వ్యవహారం కాదు. జ్ఞాన సముపార్జనకి వేద ఉత్తర భాగాన్ని తప్పనిసరిగా మీరు ఆశ్రయించాలి. కాబట్టి శ్రోత్రియ అంటే వేద ఉత్తర భాగాన్ని ఆశ్రయించినటువంటి. ఇది ఎలా చెప్తారు? శ్రోత్రియ అంటే 2 ఉన్నాయి కదా, మీకేమిటి ఎలా చెప్తారంటే బ్రహ్మవిత్తమహ అని కూడా పదం వాడారు. బ్రహ్మవిత్తమహ అంటే బ్రహ్మవేత్త, బ్రహ్మ గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి ఆ గురువు గారు. బ్రహ్మ గురించి తెలియడమే కాదు, బ్రహ్మణ్యుపరత అంటున్నాడు. బ్రహ్మణ్యుపరత అంటే కేవలం అకాడమిక్గా తెలుసుకున్నవాడు కాదు. అకాడమిక్గా తెలుసుకోవడమే కాకుండా ఆ బ్రహ్మలో లయిస్తున్నాడు. బ్రహ్మని ఉపరత అంటాడు. ఎవరి మనస్సు అయితే ఆ బ్రహ్మ జ్ఞానంలో ఉపశమించిందో, ఎవరి మనస్సు అయితే ఆ బ్రహ్మలో రమిస్తుందో అని చెప్తున్నారు. కాబట్టి శ్రోత్రుడు కావాలి, బ్రహ్మనిష్ఠుడు కావాలి. బ్రహ్మనిష్ఠుడు అనే పదం ఎందుకు వాడుతున్నారంటే వేద పూర్వము కాదు, వేద ఉత్తర భాగం తెలిసినటువంటి ఆ గురువుని అందుకోవాలి. ఆ గురువుని మీరు సమీపించాలి. ఇది ఒక మీనింగు. ఇంకొక మీనింగ్ ఏం చెప్పారంటే గురువుగారు, శ్రోత్రియ అంటే ఎవరికైతే చెప్పేటటువంటి సామర్థ్యం ఉందో, శాస్త్రం తెలుసుకుంటారు కానీ కొంతమంది ఆ శాస్త్రాన్ని అందుకుని వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ ఉండదు. కానీ వాళ్ళకి వాళ్ళు ఉద్ధరించుకోగలరు. వాళ్ళు ఆ బ్రహ్మలో రమిస్తూ ఉంటారు. మొత్తం శాస్త్రం అంతా ఉపోసన పట్టేశారు, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఆ కెపాసిటీ లేదు. అలా కమ్యూనికేషన్ స్కిల్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెళ్తే మన యొక్క సమయం కాస్త వృధా అయిపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పలేరు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, శాస్త్రం ఉండాలి. కొంతమంది ఏమిటి, శాస్త్రం ఉండదు కానీ చక్కటి కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది. అటువంటి గురువుని ఆశ్రయించినట్టయితే, అంటే శాస్త్రం 0, కమ్యూనికేషన్ స్కిల్ చాలా హై లెవెల్లో ఉంది. చాలా చక్కగా మీకు కన్విన్సింగ్గా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి గురువులు అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఆ వేద ఉత్తర భాగాన్ని ఆశ్రయించకపోవడం చేత వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయగలరు, మిమ్మల్ని తప్పుదోవలో పెట్టగలరు. దానివల్ల మీకు ప్రయోజనం చేకూరదు. మీకు ఆ చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని చేరుకోకుండా మీ కాలం మొత్తం అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఈ 2 కండిషన్స్ చూడాలి. శ్రోత్రియం, బ్రహ్మనిష్టం అని చెప్పినట్టుగా ముండకోపనిషత్తులో ఇక్కడ 2 పదాలు వాడాడు. అదేంటది? శ్రోత్రియ, బ్రహ్మవిత్తమహ, తర్వాత బ్రహ్మణ్యుపరత, 3 పదాలు. శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, ఆ బ్రహ్మని చక్కటి అవగాహనతో తెలుసుకున్నవాడై ఉండాలి. ఈ విధంగా 3 ఉండాలి. తర్వాత ఇంకా ఆ గురువు గారి గురించి మరికొన్ని ఇక్కడ విశేషణాలు వాడబడ్డాయి. అవృజిన అంటున్నాడు. అవృజిన అంటే పాపరహితుడు. ఆయనకి ఇంకా ఎటువంటి పాపము లేదు. ఎటువంటి పాపము లేదంటే ఎప్పుడైతే ఆ బ్రహ్మనిష్టలో ఉన్నాడో, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అనేటటువంటి ఆ
ఆ నిష్టలో ఉన్నాడు. కాబట్టి పాపపుణ్యే విధూయ అని మనకి ముండకోపనిషత్తులో వస్తుంది. పాపపుణ్యాలు రెండింటినీ ఆయన విధిల్చేశాడు. ఎలాగైతే జంతువులు పడుకుని లేచినప్పుడు ఒళ్ళు విదుల్చుకుని ఆ మట్టినంతా దులిపేసుకుంటాయో ఆ విధంగా ఈ గురువు పాపపుణ్యే విధూయ, పాపము పుణ్యము రెండింటినీ కూడా వదిలిపెట్టేశాడు. కాబట్టి పాపరహితుడు. అకామహత. అకామహత అంటే కామహత అంటే కోరికలతో బాధపడేవాడు. అకామహత అంటే ఎటువంటి కోరికలతోనూ బాధింపబడని వాడు. అంటే కోరికలు లేవు ఈయనకి. ఎందువల్ల కోరికలు లేవండి అంటే ఈయన ఈ ఆనందాన్ని తనలోనే చూసుకుంటున్నాడు. తను ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకున్నాడు. కాబట్టి బాహ్యమైనటువంటి వస్తువులు కానీ, బాహ్యమైనటువంటి ప్రదేశాలు కానీ, బాహ్యమైనటువంటి మనుషులు కానీ, బాహ్యమైనటువంటి సంఘటనలు కానీ ఆయనకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాలు కావు. ఆనందం ఆయన యొక్క స్వరూపము. కాబట్టి ఆనందం కోసం ఈ బయట కోరికలతో పరుగు పెట్టవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. నిరిందన అనలహ ఇవ అంటున్నాడు. అంటే ఇంధనం అయిపోయినటువంటి అగ్నిలాగా ఉన్నట్టు ఆయన. ఈ అగ్ని ఆ ఇంధనం ఇస్తున్న కొద్దీ అలా పెరుగుతూ వస్తుంది. ఇంధనం అయిపోయింది అనుకోండి, అగ్ని మెల్లిగా తగ్గిపోయి అది మొత్తం ఆరిపోతుంది. ఆ విధంగా ఇంధనం తరిగిపోతే ఎలాగైతే ఈ అగ్ని ఆరిపోతుందో అదే మాదిరిగా ఈయన కోరికలు లేని కారణంగా అకామహత కాబట్టి ఈయన ఇంధనం లేనటువంటి అగ్నిలాగా ఉన్నాడు. శాంత, చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినవాడు. అహేతుక దయాసింధు అంటున్నాడు. అహేతుక దయాసింధు అంటే నిమిత్తం లేకుండానే దయను చూపించేటటువంటి సముద్రుడు, కరుణాసాగరుడు. గురువులు ఎలా ఉంటారంటే వారిని పోయి అడగడమే తరువాయి. అడిగితే వెంటనే వారి దగ్గర ఉండేటటువంటి విద్యని బోధిస్తారు. ఆ నమతాంసతాం అంటాడు. ఆ నమతాంసతాం అంటే ప్రణమిల్లేటటువంటి జిజ్ఞాసులకు బంధువు. ఎవరైతే ఆయనకి ప్రణమిల్లి ఆయన్ని శరణు వేడుతారో అటువంటి వాళ్ళకి ఆ విద్యను బోధించడానికి సంసిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలట? తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వ ప్రశ్రయ సేవనైః ప్రసన్నం తమనుప్రాప్య పృచ్ఛేద్ జ్ఞాతవ్యమాత్మనః. తం గురుం అంటే ఆ గురువును భక్త్యా, భక్త్యా అంటే చాలా భక్తితోటి శ్రద్ధతోటి ఆరాధ్య, ఆరాధ్య అంటే ఆరాధించి ప్రహ్వ ప్రశ్రయ సేవనై. ప్రహ్వ అంటే అర్పణ భావంతో, ఆ భక్తితోటి. ప్రశ్రయ అంటే శ్రద్ధతోటి, భక్తి శ్రద్ధలు అనుకోండి, వినయము గౌరవంతో. సేవనై అంటే సేవలతోటి, సేవనై అంటే సేవలతో ఆ గురువుకి అనేక రకాలైనటువంటి శుశ్రూషలు చేసి ఆ శుశ్రూషల ద్వారా గురువుని సంతోషపరిచి ప్రసన్నం అనుప్రాప్య, ప్రసన్నుడైనటువంటి ఆ గురువుని అనుప్రాప్య అంటే సమీపించి జ్ఞాతవ్యం. ఏం జ్ఞాతవ్యం? ఆత్మనః జ్ఞాతవ్యం. ఆత్మనః జ్ఞాతవ్యం అంటే తన గురించి, తన యొక్క స్వస్వరూపం గురించి తెలుసుకోవాలని. పృచ్ఛేత్, పృచ్ఛేత్ అంటే ఆయన్ని ప్రశ్నించాలి. గురువుగారిని సమీపించాడు,
ఎటువంటి గురువు కావాలో శాస్త్రం చెప్తోంది. అటువంటి గురువుని సమీపించాడు. గురువుని సమీపించి ఆ గురువుకి సేవ చేశాడు. గురువు ప్రసన్నుడయ్యాడు. ఆ సమయంలో ఆ గురువుని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించేటప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదండి, ఆరోగ్యం ఎలా వస్తుంది, నాకు పిల్లలు లేరండి, పిల్లలు ఎలా పుడతారు, లేకపోతే నాకు జాబ్ రాలేదండి, జాబ్ ఎలా సంపాదించాలి, ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి ప్రశ్నలతోటి మీరు గురువు గారి సమయము, మీ సమయము వృధా చేయకూడదు. మీరు ఎంచుకున్నటువంటి గురువు ఈ లౌకికమైనటువంటి విషయాల కన్నా చాలా ఉన్నతమైనటువంటి విషయాలు బోధించే సామర్థ్యము కలవాడు. మీరు ఇటువంటి ప్రశ్నలు వేసినట్టయితే వారు సమాధానం చెప్తారు. దానివల్ల మీకు దొరికేటటువంటి ప్రయోజనం చాలా అల్పమైనది. చాలామంది మన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇటువంటి ప్రశ్నలు వేసి వారి సమయాన్ని వృధా చేసుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఆ తీసుకున్నటువంటి సమయంలో గురువుని మనం అడగవలసిన ప్రశ్న ఎలా ఉంటుందని కూడా శాస్త్రం చెప్తుంది. అదీహి భగవో బ్రహ్మేతి అని భృగువు తన తండ్రిని అడుగుతాడు. హే భగవంతుడా, తండ్రిని భగవంతుడా అని అడ్రస్ చేస్తాడు. అంటే గురువు అని ఎప్పుడైతే ఆ గురు భావంతో చూశాడో తండ్రి భగవంతుడా కనిపించాడు. అదీహి, అదీహి అంటే నాకు బోధించు. హే భగవః, ఏం బోధించారంటే బ్రహ్మేతి, ఈ బ్రహ్మ విద్య బోధించు. ఇలా క్లియర్గా నాకు బ్రహ్మ విద్య కావాలి, నాకు ఆత్మ విద్య బోధించు. కైవల్యంలో కూడా ఇంతే. తర్వాత చాందోగ్యంలో సనత్ కుమారుడు తర్వాత నారదుడు వీరిరువురి మధ్యనే సంవాదం జరుగుతుంది. నారదుడు ఎట్లాగైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో అలాగా ఆ శ్రోత్రుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి సనత్ కుమారుని సమీపించి ఆ సనత్ కుమారుని ప్రసన్నం చేసుకుని ఆయన్ని ఈ బ్రహ్మ విద్య చెప్పమని కోరతాడు. అప్పుడు ఆ సనత్ కుమారుడు అడుగుతాడు, నువ్వేం నేర్చుకున్నావు ముందు చెప్పని. నువ్వు త్రిలోక సంచారివి కదా, నువ్వు చాలా విద్యలు నేర్చుకుని ఉంటావు, నువ్వేం నేర్చుకున్నావో చెప్పు అంటే మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటి విద్యలన్నీ ఎకరువు పెడతాడు. పెద్ద లిస్టు చెప్తాడు, నాకు ఈ విద్య వచ్చు, ఆ విద్య వచ్చు అని మొత్తం అవన్నీ చెప్పుకుంటూ పోతాడు. చెప్పుకుంటూ పోయి ఇవన్నీ కేవలం నువ్వు నేర్చుకున్నవన్నీ కూడా కేవలం అల్ప విద్యలు, ఇవన్నీ లౌకిక విద్యలు మాత్రమే, ఇవి నీకు మోక్షాన్నిచ్చేటటువంటి విద్యలు కావు అని ఆ సనత్ కుమారుడు చెప్తాడు. అప్పుడు ఈ నారదుడు ఆయన్ని బ్రహ్మ విద్య చెప్పమని కోరుకుంటాడు. ఈ విధంగా ప్రతి ఉపనిషత్తులోనూ ఆ గురువుని సమీపించడం, ఆ గురువుని ప్రసన్నం చేసుకోవడం, చేసుకున్న తర్వాత ఆత్మ విద్యను కోరడం, ఇది జరుగుతున్నటువంటి విషయం. భగవద్గీతలో కూడా ఆ అర్జునుడు అడుగుతాడు, అహం తే శిష్యః, నేను నీ శిష్యుణ్ణి, శాదిమాం ప్రపన్నం, నన్ను ఈ బ్రహ్మ విద్యతోటి శ్రేయస్సు, నాకు ఏది శ్రేయస్సో ఆ శ్రేయస్సు చెప్పు అంటాడు. నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు అంటాడు. నాకు ఏది శ్రేయస్సు అది చెప్పు అంటే కఠోపనిషత్తులో మనం నేర్చుకున్నాం, శ్రేయో మార్గము ప్రేయో మార్గం అని రెండు ఉన్నాయని. శ్రేయో మార్గం అంటే ఈ ఆత్మ విద్య గురించిన మార్గాన్ని శ్రేయో మార్గం అంటారు. కాబట్టి అర్జునుడి నోట్లోంచి వచ్చిన నాకు శ్రేయస్సు చెప్పు అని. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతని మొత్తం బోధించాడు. ఆ విధంగా ఈ శిష్యుడు గురువుని సమీపించిన తర్వాత ఆ గురువుని ప్రశ్నించేటప్పుడు ఈ లౌకిక విషయాలు అడగకుండా నాకు ఆత్మ విద్య చెప్పు అని చాలా సుస్పష్టంగా చెప్పాలి. చెప్పినట్టయితే అప్పుడు గురువు ఆ ఆత్మ విద్యను బోధించడం మొదలు పెడతాడు.
ముండకోపనిషత్తులో కూడా చూసాం. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవత్. ఏ విద్య నేర్చుకున్నట్టయితే ఇక్కడ సమస్త విద్యలు నేర్చుకున్నట్టు అవుతుందో ఆ విద్య నాకు చెప్పు. అంటే అది కారణం గురించినటువంటి విద్య. ఆ కారణం గురించి అంటే ఈ ఆత్మ గురించి కానీ మనం తెలుసుకున్నట్టయితే తదన్యమైనదంతా కూడా మీకు అవగతం అవుతుంది. కాబట్టి ఆ కారణ విద్య, ఆ ఆత్మ విద్యని నాకు చెప్పు అని అక్కడ ముండకోపనిషత్తులో ఆ శిష్యుడు గురువుని అడుగుతాడు. ఈ విధంగా మనకి సంప్రదాయంలో గురువుని సమీపించడం, ఆ గురువుని సమీపించిన తర్వాత ఆత్మ విద్యను కోవడం అనేది విషయం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పృచ్చేత్ జ్ఞాతవ్యమాత్మనః అంటున్నాడు. ప్రసన్నం తం అనుప్రాప్య, ఆ ప్రసన్నుడైనటువంటి గురువుని సమీపించి పృచ్చేత్, పృచ్చేత్ అంటే అడగాలట, ప్రశ్నించాలట. ఏమని? ఆత్మనః జ్ఞాతవ్యం. ఆత్మనః జ్ఞాతవ్యం అంటే ఏంటి? నీ యొక్క స్వస్వరూపం ఏంటో తెలుసుకోవాలనేటటువంటి కోరికతోటి ఆ గురువుని ప్రశ్నించాలి. ఆ గురువుని ప్రశ్నిస్తే గురువుగారు ఆ ఆత్మవిద్యను పూర్తిగా నీకు బోధిస్తారు. దాన్ని శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసి మనం మోక్షాన్ని ఇక్కడే ఇప్పుడే పొందొచ్చు. ఎటువంటి గురువుని కలవాలి? శాస్త్రాధ్యయనం చేసినటువంటి గురువుని, పాపరహితుడైనటువంటి గురువుని, కోరికలచే బాధింపబడినటువంటి గురువుని, బ్రహ్మవేత్తని, ఎవరి మనస్సైతే ఆ బ్రహ్మజ్ఞానంలో రమిస్తుందో అటువంటి గురువుని, ఇంధనం తరిగిపోయిన తర్వాత అగ్ని ఎలా శాంతిస్తుందో అటువంటి మనస్సు కలిగిన ఆ గురువుని, నిమిత్తం లేకుండానే దయని కురిపించేటటువంటి దయా సముద్రుడైనటువంటి గురువుని, ఈ జిజ్ఞాసు అయినటువంటి శిష్యుడు సమీపించాలి. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకుని అప్పుడు ఆత్మ గురించి ఆ గురువుని ప్రశ్నించాలి. ఇది ఇక్కడ ఉండేటటువంటి విషయం. అహేతుక దయాసింధు అని చెప్తున్నారు. అహేతుక దయాసింధు అంటే నిమిత్తం లేకుండానే. నిమిత్తం లేకుండానే అంటే మామూలుగా మనకి ఇక్కడ లౌకికంగా ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ పనులు చేస్తూ ఉంటాం. ప్రతిఫలాన్ని ఆశించి పని చేస్తూ ఉంటాం. ఏదైనా పని చేస్తే నాకు దీనివల్ల లాభం ఏమిటి, ఇది ఇక్కడ ఉన్నటువంటి ధోరణి. కానీ ఈ బ్రహ్మ విద్య నేర్పేటటువంటి ఆ గురువు అటువంటి కోరికలు ఏమీ ఉండవు ఆయనకి. ఆయన కోరికలన్నీ కూడా పూర్తిగా శమించిపోయాయి కాబట్టి ఎటువంటి నిమిత్తము లేకుండా ఎవరైనా కోరిందే తడవుగా ఆయన ఈ బ్రహ్మ విద్యని బోధిస్తాడు. అంటే ఆ శిష్యుడి యొక్క అర్హత ఉన్నట్టయితే ఆ బ్రహ్మ విద్యని అందుకుని దాన్ని పూర్తిగా జీర్ణించుకుని ఆ నిష్ఠలో ఉండి ఆ మోక్షాన్ని ఇక్కడే ఇప్పుడే పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి విషయం. ఆ తర్వాత శ్లోకం చూద్దాం. ఇప్పుడు ఆ గురువుని అడిగేటప్పుడు శిష్యుడు చెప్తున్నాడు తన యొక్క మనస్థితి, తన యొక్క ఈ సంసార లంపటంలో ఉండేటటువంటి బాధలు ఇవన్నీ ఆ గురువుకి చెప్పి దీని నుంచి బయటపడేయమన్నట్టుగా దీని నుంచి తన్ని ఆ మోక్ష దిశగా తీసుకువెళ్ళమని అర్థిస్తూ ఆ శిష్యుడు తన యొక్క పరిస్థితిని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. అదేమిటో చూద్దాం. దుర్వార సంసార దావాగ్నితప్తం దోధూయమానం దురదృష్టవాతైః భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః
శరణ్యమన్యం యదహం న జానే దుర్వార సంసార దావాగ్ని తప్తం. ఇదంతా ఒక సమాసం. దుర్వారంటే ఆర్పశక్యము కాని, ఆర్పశక్యం కానిది ఏమిటది? సంసార దావానలలో పడి తప్పిస్తున్న వాణ్ణి నేను అంటున్నాడు. సంసారం అనేటటువంటి దావాగ్ని, ఆ దావాగ్నిలో పడిపోయి ఆ దాంట్లో పరితపిస్తున్నాడు. దావానలం అంటే అరణ్యంలో వచ్చేటటువంటి పెద్ద మంట, దాన్ని దావానలము అంటారు. ఈ మధ్యకాలంలో అమెజాన్ ఫారెస్ట్ గురించి న్యూస్లో వస్తూ ఉండేది. చాలా కాలం వచ్చింది ఆ న్యూస్. ఆ ఫారెస్ట్ చాలా పెద్దది, అలా అంటుకుంటూ కొన్ని గ్రామాలు కూడా అంటుపోయాయి. ఆ విధంగా అటువంటి దావాగ్ని కానీ మొదలైందంటే దాన్ని ఆర్పడం చాలా కష్టం. దుర్వార సంసార దావాగ్ని తప్తం అంటే ఆర్పశక్యము కాని ఈ సంసారం అనేటటువంటి దావాగ్నిలో పడిపోయాను. దురదృష్టవాతై అంటాడు. వాతము అంటే గాలి, వాయువు. ఎటువంటి వాయువు? దురదృష్టవాతై, పాపము అనేటటువంటి గాలుల చేత దోధూయమానం, బాగా వణికిపోతున్నాను నేను, కంపించిపోతున్నాను. మృత్యోహో భీతం అంటాడు. మృత్యు భయం కలిగిన వాణ్ణి. ఈ లౌకికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాలైనటువంటి లౌకిక విజయాలను సాధించుగాక, కానీ లోపల ఆ మృత్యు భయం వెంటాడుతూ ఉంటుంది. ఇంత సంపాదించాను, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ ఇవేవి నన్ను రక్షించలేకపోతున్నాయి. ఏదో ఒకరోజు నేను మరణిస్తాను అనేటటువంటి ఆ పాప భీతి అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మృత్యోహో భీతం అంటున్నాడు. ఆ మృత్యు భయం కలిగిన వాణ్ణి, మృత్యువు చేత బాధింపబడేవాణ్ణి. కాబట్టి ప్రసన్నం పరిపాహి, నిన్ను శరణ వేడుతున్నాను. పరిపాహి అంటే నన్ను రక్షింపు. హే గురు పరిపాహి, నన్ను రక్షించు. యద్ అన్యం శరణ్యం న జానే, నేను మరి ఇతరమైనటువంటి శరణు కోరేది కూడా నాకు కనిపించట్లేదు. ఇంకే ఎవరిని నేను శరణు వేడను, తర్వాత నాకు మరొక విషయం ఏది నాకు కనిపించట్లేదు. కాబట్టి ఈ సంసారంలో ఉండేటటువంటి ఈ పరిమితత్వాన్ని బాగా తెలుసుకున్నాను. ఈ పరిమితి లేనటువంటి ఆ ఆనందాన్ని నాకు అందేలా చెయ్యి అని, వేరే అన్యమైనదేది నాకు అవసరం లేదు, నువ్వే నాకు శరణము అన్నట్టుగా చెప్తున్నాడు. ఇది ఈ శరణాగతిలో ముఖ్యమైనటువంటి పదం. నాకు వేరేదేమీ కనిపించట్లేదు, నువ్వు మాత్రమే నాకు శరణు అని టోటల్గా సరెండర్ అవ్వాలి. అప్పుడే ఆ గురువు మనకి సహాయం చేయగలుగుతాడు. అంతేగాని ఒక కాలు ఒక బోట్లోనూ ఒక కాలు ఒక బోట్లోనూ పెడితే అటువంటి ప్రయాణం చాలా ప్రమాదకరం. కాబట్టి నమ్మితే గురువును పూర్తిగా నమ్మాలి. అంతేగాని ఈ గురువు చెప్పింది కొంత, ఇంకో గురువు చెప్పింది కొంత, అట్లా మన సొంత పెత్తనం చేయకూడదు. గజేంద్ర మోక్షంలో ఈ శరణాగతి ఎలా ఉంటుందో చూద్దాం. లా ఒక్కింతయు లేదు, ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబులు టావులు దప్పెన్, మూర్ఛ వచ్చెన్, ధనువు దప్పెన్, శ్రమం బయ్యడిన్, నీవే తప్ప నితపరంబెరుంగ మన్నింపదగున్, దీనిన్ రావే ఈశ్వర
కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఆ గజేంద్రుడు చెప్తాడు, పూర్తిగా అలసిపోయాను, ఇంకా ఈ స్థితిలో నువ్వు తప్ప నాకు ఇంకెవరూ కనిపించట్లేదు, కాబట్టి వచ్చి నన్ను కాపాడు అని పూర్తిగా శరణాగతి కోరతాడు. ఆ విధంగా ఎవరైతే ఆ గురువుని శరణాగతి కోరతాడో అటువంటి శిష్యుడికి ఆ గురువు చెప్పింది పూర్తిగా బోధపడుతుంది. అంతేగాని గురువు చెప్తుంది ఎంతవరకు నిజము దీన్ని రాటిఫై చేసుకుంటూ, ఎందుకంటే ఆల్రెడీ గురువు దగ్గరికి వచ్చేసరికి తనకి బుర్రలో ఆల్రెడీ కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాక్యానికి ముందు పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ గురువు చెప్పింది ఇగో ఇందులో హాఫ్ కరెక్ట్, హాఫ్ రాంగ్. ఈ విధంగా ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ చేసుకుంటూ ఎవరైతే ఆ జ్ఞానాన్ని అందుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఈ జ్ఞానము అందదు. ఈ జ్ఞానం కావాలంటే పూర్తిగా ఆ గురు వాక్యాల మీద, శాస్త్ర వాక్యాల మీద ప్రామాణ్య బుద్ధి ఉండాలి. ఎలాగైతే కన్ను మనకి రంగుల్ని రూపాల్ని చూపిస్తుందో, కన్ను ఒక్కటే ప్రమాణం రంగులు రూపాలు చూడాలంటే తదన్యమైనది ఏది కూడా మీకు రంగులు రూపాలు చూపించలేవు. ఈ కన్నునే ఎందుకు వాడతాను, చెవిని వాడతాను ఈ రంగుల్ని రూపాలని చూడడానికి అంటే చెవితోటి మీరు చూడలేరు. అట్లాగే చెవి శబ్దానికి ప్రమాణం. కన్నుతో శబ్దాలు విందామంటే కన్నుతో వెళ్ళాం. ఏ సాధనం, ఏ ప్రమాణం దానికి సంబంధించినటువంటి ఆ పరిమితులు ఉంటాయి. అలాగే ఆత్మ విద్య గురించిన విషయం తెలుసుకోవాలంటే అపౌరుషేయ ప్రమాణము, వేదాంతము మాత్రమే దానికి ప్రామాణ్యము. ఈ వేదాంతం కూడా మనం గురువు ద్వారానే నేర్చుకోవాలి. కాబట్టి గురువాక్యస్య శాస్త్రస్య ప్రామాణ్య బుద్ధి, ఆ గురువాక్యం మీద, శాస్త్రవాక్యం మీద ఎవరికైతే ప్రామాణ్య బుద్ధి ఉందో వాళ్ళకి ఈ విషయం బాగా బోధపడి ఆ ఆత్మ గురించినటువంటి అవగాహన కలిగి నా యొక్క నిజస్థితి ఇది, ఈ మరణము అనేది నాకు లేదు. మరణం లేకపోవడం ఏంటండి? జనాలు మనం చూస్తున్నాం, పుట్టడం చూస్తున్నాం, మరణించడం చూస్తున్నాం, వాడిని కాల్చేస్తున్నారు లేదా పాతి పెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మరణం లేదంటారు. ఏమిటంటే అది కేవలం శరీరానికి మాత్రమే. ఆ శరీరం కేవలం మన దుస్తులు ధరించినట్టుగా ఏర్పడింది. ఈ జన్మలో ఈ దుస్తులు అంటే ఈ శరీరం, ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ వ్యవహారం. ఎప్పుడైతే ఈ వ్యవహారం పూర్తయిపోయిందో ఈ దుస్తుల్ని వదిలిపెట్టేయాలి. కానీ ఈ ఆత్మ అనేది అది ఒకరోజు పుట్టింది కాదు, ఒకరోజు మరణించేది కాదు. నా నిజస్వరూపము ఆత్మ. నా జాయతే మ్రియతే వా కదాచిత్. అది ఒకరోజు పుట్టింది కాదు, ఒకరోజు మరణించేది కాదు. కాబట్టి నా స్వరూపతః నేను నిత్యము, సత్యము, సారము. ఈ విధంగా ఆత్మతత్వాన్ని గురుముఖత తెలుసుకుని ఆత్మనిష్టలో ఉండి ఆనందంలో జీవన్ముక్తిని పొంది ఈ దేహ పతనానంతరం విదేహముక్తిని పొందడం అనేది దీంట్లో ఉండే లక్ష్యం. ఇంకా ఈ శిష్యుడు గురువుగారిని ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలు చాలా మనకి ఉపయోగకారిగా ఉంటాయి. అవి ముందు క్లాస్లో ఏమిటో తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.